మీకందరికీ తెలుసు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి శక్తి ఏందో వారి మహత్యం ఏందో. ఆనాడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు మేము వెళ్ళి ఖచ్చితంగా ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మేలు జరిగే విధంగా సంక్షేమ కార్యక్రమాలతో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తామని చెప్పినాం. ఇదే కాదు, ఆనాడు ఎన్నికల సందర్భంగా నేను ఒక మాట చెప్పిన, మన గ్రామాన తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో పేదలు భక్తిగా పిలుచుకునే పేరు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. కానీ ఆనాడు ఆయనకు ఏం ఆలోచన వచ్చిందో, తరతరాలుగా మన తాతలు ముత్తాతలు యాదగిరిగుట్ట అని పిలుచుకుంటే దాన్ని వారు వచ్చి యాదాద్రి అని చెప్పి పేరు మార్చింది. కానీ ఆనాడు ఎన్నికల సందర్భంగానే నేను చెప్పిన, మళ్ళీ ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, యాదాద్రి కాస్త యాదగిరి గుట్ట అవుతుంది, గుట్ట మీద నిద్రపోయి భక్తుల కోరికలు తీర్చుకునే విధంగా గుట్టను తీర్చిదిద్దుతామని చెప్పినాం. ఆనాడు గుట్ట మీదకి ఆటోలు పోవద్దు, గుట్ట మీద పేద భక్తులు ఎవరు నిద్ర పోవద్దు అని చెప్పి ఆనాటి ప్రభుత్వం నిషేధాన్ని ఈరోజు విధించింది. కానీ మన ప్రభుత్వం వచ్చిన వెంబడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, బీర్ల ఐలయ్య గారు వచ్చి, అన్న ఈ పేరు మారవాలి, గుట్ట మీద భక్తులు నిద్రపోయేటట్టు చెయ్యాలి, గుట్ట కింద ఉండే ఆటోలు గుట్ట మీదకి పోయేటట్టు చెయ్యాలి అని అంటే యాదగిరి గుట్టకు అవసరమైన మార్పులు చేర్పులు అన్నీ తీసుకొచ్చి భక్తుల ఆకాంక్ష మేరకు ఈరోజు మనం కార్యక్రమాలు చేపట్టిన. ఇదే కాదు, గోపురాన్ని 60 కేజీల బంగారంతో కార్యక్రమాన్ని పూర్తి చేసుకొని ఈరోజు భక్తులకు పెద్ద ఎత్తున ఈరోజు ఆనందాన్ని కలిగించే నిర్ణయం తీసుకున్నాం. ఇదే కాదు, యాదగిరి గుట్ట ఈరోజు ఒక పెద్ద బోర్డుగా ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానానికి ఏ విధంగా అయితే ఒక బోర్డు ఉండి ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు తిరుమల తిరుపతి వెంకన్న స్వామి సాధించిండో, తెలంగాణలో కూడా అంత గొప్పగా లక్ష్మీ నరసింహస్వామి యాదగిరిగుట్ట రాణించాలని అక్కడ టీటీడీ ఉంటే ఇక్కడ వైటీడీని మనం ఏర్పాటు చేసుకున్నాం. యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్మెంట్ కమిటీని వేసుకునేది ఉంది, తొందరలోనే మనం వేసుకోబోతున్నాం. ఇదే కాదు మిత్రులారా, ఇవాళ మీరు అందరితో పంచుకోదలుచుకున్న, ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పద్మావతి యూనివర్సిటీ ఉండి అక్కడ పిల్లలకు చదువులే కాదు, అక్కడ గోశాల పెట్టి గోవులకు సేవ చేయడమే కాదు, వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో సంక్షేమ కార్యక్రమాలలో భక్తికి సంబంధించిన అంశాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఏ విధంగా విశిష్ట సేవలను అందిస్తుందో ఈనాడు మీ అందరి సమక్షంలో నేను సంతోషంగా ప్రకటించదలుచుకున్న, యాదగిరి గుట్ట నరసింహస్వామి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వరకు మీ మెడికల్ కాలేజీని విద్యా సంస్థల్ని అభివృద్ధి పరచడమే కాదు, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఉండే కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ విద్యా సంస్థల్ని యూనివర్సిటీ స్థాయికి పెంపొందించి అన్ని రకాలుగా దేశంలోనే ఒక గొప్ప యూనివర్సిటీగా రాణించే విధంగా ఈరోజు మీ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని అభివృద్ధి చేయడానికి మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేయడానికి నేను సంతోషపడుతున్నా. మిత్రులారా, ఈరోజు ముఖ్యంగా గంధమాల గురించి మా మిత్రులు చెప్పిండ్రు. ఇవాళ ఒక ఆయన తాటి చెట్టు అంతా పెరిగిండు కానీ తలకాయ మోకాళ్ళలో ఉందో ఎక్కడుందో నాకు తెలియదు. ఎట్లకెళ్ళి వస్తావయ్యా నీళ్లు, నువ్వు ఎట్లా ఇస్తావు గంధమాల ఎట్లా కడతావని నేను వారిని అడగదలుచుకున్న. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల గురించి ఇంత ఉందే పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పిండ్రు. 10 ఏళ్లలో 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిండ్రు, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చిండ్రని. నేను అడుగుతున్న గత పాలకులను, 2 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గంధమల్ల రిజర్వాయర్ ఎందుకు పూర్తి కాలే, పిలాయపల్లి కాలువ ఎందుకు పూర్తి కాలే, ధర్మారెడ్డి కాలువ ఎందుకు పూర్తి కాలే, ఎస్ఎల్పిసి ఎందుకు పూర్తి కాలే, నల్గొండలో ప్రాజెక్టులు నిర్మించలేదు, ఆలేరు ప్రాంతానికి సాగునీరు తాగునీరు అందించలేదు. ఇవి పక్కన పెట్టండి. ఈనాడు ఈ నల్గొండ ప్రాంతంలో నేను అడగదలుచుకున్న మా ప్రాంత రైతులను, ఈ ప్రాంత ప్రజలను, ఆనాడు నవంబర్ 8 నాడు నా జన్మదినం ఉన్నదని వేలాది మంది ఇంటికి వస్తామంటే నేను కాదు కూడదు లక్ష్మీ నరసింహస్వామిని దర్శనం చేసుకొని
మూసి కాలువలో మా నల్గొండ బిడ్డల బతుకులు ఎట్లా చింద్రమైపోతున్నాయో వాళ్ళ మధ్యలో గడుపుతానని నా జన్మదినం రోజు మీ దగ్గర వచ్చి రోజంతా పాదయాత్ర చేసి మీరు పడుతున్న కష్టాలను కల్లారా నేను చూసి ఆనాడే నేను ఈ ప్రాంతానికి మాట ఇచ్చిన 600 అక్కడి సూర్యుడు ఇక్కడ ఉదయించిన ఎవరు అడ్డం పడ్డా తొక్కుకుంటైనా పోతాం మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాం నల్లగొండ రైతాంగం కష్టాలు తీరుస్తామని ఆనాడు చెప్పడం జరిగింది నేను అడుగుతున్న మిత్రులారా ఈ వేదిక మీద నుంచి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను గుజరాత్లో నరేంద్ర మోడీ సబర్మతి నది ప్రక్షాళన చేసుకున్నాడు ఉత్తరప్రదేశ్లో యోగి గారు గంగా నది ప్రక్షాళన చేసుకున్నాడు ఈనాడు ఢిల్లీలో మోడీ యమునా నది ప్రక్షాళన చేస్తా మేము అభివృద్ధి చేసుకుంటాం ఆ ప్రాజెక్టులో నిర్మించుకుంటాం అంటున్నాడు మరి నేను ఇవాళ అడుగుతున్న బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళను నరేంద్ర మోడీ సబర్మతి నది కట్టుకోవచ్చు యోగి గంగా నది కట్టుకోవచ్చు ఢిల్లీలో యమునా నది మీరు ప్రక్షాళన చేసుకోవచ్చు మరి తెలంగాణ ప్రజలు ముఖ్యంగా నల్గొండ బిడ్డలు మూసీ నది ప్రక్షాళన ఎందుకు చేసుకోకూడదు మూసీ మురికిలోనే మేము చావాలనా మా ఆడబిడ్డలు మా ఇతర ప్రాంతాల వాళ్ళు నల్గొండ ఆలేరు భువనగిరి ప్రాంతాలకు ఆడపిల్లలు ఇవ్వాలంటే వాళ్ళు తల్లులు కావాలంటే కష్టం ఉన్నది ఆ ప్రాంతం విషపు నీళ్లు తాగితే బిడ్డలు పుట్టరు అనే ఒక పరిస్థితి ఒక విషమ పరిస్థితి ఉంది ఇవాళ మా ఆడబిడ్డలు కన్నీళ్లు పెట్టుకుంటుంటే ఈ బీఆర్ఎస్ బీజేపీ నాయకులకు కనిపిస్తలేదా పుట్టబోయే బిడ్డలు కాలొంకరనో కన్నొంకరనో లేకపోతే బలహీనతలతోని బలహీనంగా పుడితే ఆ పాపం ఆ ఉసురు మీకు తలగదా అని చెప్పి బీజేపీ బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నానే మిత్రులారా నేనేం ఎర్రవల్లిలో మీ ఫామ్ హౌస్ గుంజుకుంటా అనలే మోయినాబాద్ ఫామ్ హౌస్ను ఆక్రమించుకుంటా అనలే జన్వాడలో మీ ఫామ్ హౌస్లో జెండా వాతుతాను నేను అనలే ఏమన్నా మా నల్గొండ రైతుల కష్టాలను తీరవాలి నల్గొండలో ఉండే లక్షలాది ప్రజలకు మేలు జరగాలి నల్గొండలో వేలాది ఎకరాలకు నీళ్లను అందించాలి మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని మేం ప్రయత్నం చేస్తే మీరు అడ్డం పడి హైదరాబాద్లో మూసీ పక్కన ఉన్న పేదోళ్ళ ఇండ్లు కూలగొడుతుందని విష ప్రచారం చేశారు నేను అడిగిన ఆనాడు వాళ్ళని అసెంబ్లీలో మూసీ నది పక్కన ఉన్నోళ్ళు ఎవరు మా పాలమూరు నుంచి వచ్చిన వాళ్ళు మా దేవరకొండ నుంచి వచ్చిన వాళ్ళు మా మిర్యాలగూడ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు లేకపోతే మా మునుగోడు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళే మూసీ నది పక్కన ఉన్నారు వాళ్ళందరికీ అవసరమైతే 1000 ఎకరాలలో మంచి ఇల్లు కట్టిద్దాము ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దాం తలా 120 గజాల ప్లాట్ ఇద్దాం ఏం కావాలన్నా వాళ్ళని ఆదుకుందాం మంచి పాఠశాల పెడతాం మంచి కాలేజీ పెడతాం వాళ్ళ పిల్లల్ని ఆదుకుందాం వాళ్ళ జీవితాలలో వెలుగు నింపుదాం అవసరమైతే 1000-2000 కోట్లు ఖర్చైనా ఆ మూసీ నది ఒడ్డున ఉన్న పేదలకు ఖర్చు పెడదామన్నాం కానీ ఎవరు ముందుకు రాలే మీరు ఇవ్వండి సలహాలని అడిగినాం వాళ్ళకి మేలు ఎట్లా చేయాలనో చెప్పండి అన్నాం కానీ వాళ్ళకి అది ఇష్టం లేదు మూసీ కట్టొద్దు నల్గొండ రైతులు బాగుపడొద్దు అనే ఒక విషపు ఆలోచనతోటి మూసీ నది ప్రక్షాళనని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే మిత్రులారా ఎవరేమైనా అనుకొని నల్గొండ జిల్లాలో ఉన్న 12 అసెంబ్లీలో 11 గెలిపించారు 2 పార్లమెంట్లను గెలిపించారు ఎవరు కూడా 50,000కు తక్కువ మెజారిటీ రాకుంటే గెలిపించారు 50,000 రూపాయలు జేబులో లేని మందుల శామెల్ 50,000 ఓట్ల మెజారిటీతోనే ఈనాడు మీ ప్రాంతంలో ఎమ్మెల్యేగా గెలిపించిండంటే నల్గొండ ప్రజలు ఎంత చైతన్యవంతులో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి